ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్త పని విధానం అమల్లోకి వచ్చింది. ఇంధన పొదుపు పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి బుధవారం, శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం వల్ల రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇది పరోక్షంగా దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మేరా భారత్ మేరా యోగ్దాన్ పేరుతో 90 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించనున్నారు. అత్యవసర సేవలు అందించే హాస్పిటల్స్, ఫైర్ సర్వీసెస్, నీరు, విద్యుత్ సరఫరా వంటి విభాగాలకు ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్త పని విధానం అమల్లోకి వచ్చింది. ఇంధన పొదుపు పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. ఇక ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి బుధవారం, శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇక వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం వల్ల రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది పరోక్షంగా దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్త పని విధానం అమల్లోకి వచ్చింది. ఇక ఇంధన పొదుపు పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి బుధవారం, శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయటం వల్ల రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇది పరోక్షంగా దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకైతే దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మేరా భారత్ మేరా యోగ్దాన్ పేరుతో 90 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించనున్నారు. ఇక అత్యవసర సేవలు అందించే హాస్పిటల్స్, ఫైర్ సర్వీసెస్, వాటర్, విద్యుత్ సరఫరా వంటి విభాగాలకు ఈ నిందల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, ఈ వారంలో 2 డేస్ వర్క్ ఫ్రం హోమ్, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం అనుకుంటుగానే గతంలో చూసుకోవచ్చు, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ప్రజెంట్ ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్తగా పని విధానాలు అమల్లోకి వచ్చింది. అంటే
ఇప్పటికి చూసుకోవచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. సో ఇంధన పొదుపు పెరుగుతున్నటువంటి వేడిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ తప్పనిసరిగా చేసింది. ఇప్పటికి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసినట్టు విధంగానే ప్రభుత్వ కార్యాలయంలో ఈ కొత్త రూల్ తీసుకురావడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పగానే ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా రిలాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కొత్త రూల్ ప్రకారం చూసుకోవచ్చు ప్రతి బుధవారం అలాగే శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవాల్సి పరిస్థితి నెలకొంది ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం వల్ల. సో ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్టు కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీస్ 2 రోజులు ఎలా అయితే వారానికి సెలవులు ఉంటాయో అలా వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోండి. సో ఇప్పటికే చూసుకోవచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల ఒకవైపు రోడ్లపైకి వచ్చేటువంటి వాహనాల సంఖ్య తగ్గుతుంది, అలాగే ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. సో మొత్తం మీద పొల్యూషన్ అనేది కూడా ఒక కంట్రోల్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ చాలా వరకు కూడా ఎక్కువైపోతుంది సమ్మర్ లో, కాబట్టి ఇంకా పొల్యూషన్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది, వాహనాల రద్దీ కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా తగ్గుతుందనే నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పరోక్షంగా రాజధాని అనేటువంటి దోహదపడుతుందని అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మరి ఇది ఒక్క ఢిల్లీకే పరిమితమా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు పరిచే ఆలోచనలు ఉన్నాయా? ఎస్,